హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ట్రైన్ జర్నీలో ఒక అతను థర్డ్ ఏసీలో హేమకుంత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా అతన్ని ప్యాంట్రీ కార్ సిబ్బంది దాడికి యత్నించడం జరిగింది. అది ఎలాగంటే దాదాపు తీవ్రమైన గాయాలు అవ్వడం ద్వారా అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ విషయంలో ఏం జరిగింది, అతన్ని ప్యాంట్రీ కార్ సిబ్బంది ఎందుకు కొట్టడం జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కేవలం వాటర్ బాటిల్ కోసం జరిగిన ఈ ఆర్గ్యుమెంట్లో తన ప్రాణాల మీదకి వచ్చిన విషయం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేద్దాం. విశాల్ శర్మ అనే యూట్యూబరు హేమకుంత్ ఎక్స్ప్రెస్లో థర్డ్ ఏసీలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టడం జరిగింది. అయితే మార్గం మధ్యలో తను వాటర్ బాటిల్ కోసం స్నాక్స్ వెండర్ని అడగడంతో అతను ₹15 వాటర్ బాటిల్ని ₹20 ఛార్జ్ చేయడంతో అక్కడ వీళ్ళిద్దరికీ చిన్న ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ₹15 వాటర్ బాటిల్ ₹20కి ఎందుకు అమ్ముతున్నారని అడగడంతో వాళ్ళు మేము అమ్మేది ₹20 అంటే ఆ ₹20 ఇచ్చి ఆ వాటర్ బాటిల్ తీసుకోవడం హిడెన్ కెమెరా ద్వారా ఇతను రికార్డ్ చేసుకొని ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇలా ఈ వీడియో ఫుటేజ్తో పాటు ఇతను లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ప్యాంట్రీ కార్ సిబ్బందికి, అంటే ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకొని ట్రైన్లో ఫుడ్ సప్లై చేస్తుంటారో వారికి భారీ జరిమానా విధించడం జరిగింది. సో దాంతో వాళ్ళు తీవ్ర ఆగ్రహవేశాలకు లోనైన తర్వాత మధ్యరాత్రి ఈ విశాల్ శర్మను మా అధికారి పిలుస్తున్నారంటూ నిద్ర లేపడం జరిగింది. కానీ అతను నిద్ర లేవకుండా ప్రతిఘటించి వాళ్ళు దాడికి యత్నించే సమయంలో తనను తాను రక్షించుకున్న వీడియో ఫుటేజ్ ఇప్పుడు ప్లే చేయడం జరిగింది, చూడండి. దాని తర్వాత వాళ్ళు ఒకసారి 15-20 మంది వచ్చి అతని మీద అటాక్ చేసిన తర్వాత తను మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేసి తన మొహం మీద అయిన గాయాలు చూపించుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విన్నవించుకోవడం జరిగింది. సో ఈ విధంగా ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు యూట్యూబర్ మిస్టర్ విశాల్ శర్మకు ఒక చేదు అనుభవం అయితే ఎదురైంది. దాని గురించి తన పర్సనల్ ఛానల్లో కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలా ప్యాంట్రీ కార్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగొద్దు, ఎందుకంటే చెప్పలేము వాళ్ళు ఎంతటి దారుణానికైనా ఒడిగట్టవచ్చు. మిస్టర్ విశాల్ శర్మ చెప్పిన విధానాన్ని బట్టి వాళ్ళు నా మీద చాలా తీవ్రమైన దాడికి దిగడం జరిగిందని చెప్పడంతో చాలా భయభ్రాంతులకు గురవడం జరిగింది. సో ఇలాంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఈ డీటెయిల్స్ మొత్తం ఐఆర్సిటీసీ ఇండియన్ రైల్వే వాళ్ళకి ట్యాగ్ చేసి తన వీడియో ఫుటేజ్ని తర్వాత జరిగిన విట్నెస్ను అందరికీ విశాల్ శర్మ అయితే అప్పగించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.